ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఇటీవల నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలను మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ అందజేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 285 మంది ల్యాబ్ టెక్నీషియన్ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో బాధ్యతలు నిర్వహించి వృత్తి ధర్మంతో సక్రమంగా నిర్వహించాలని మంత్రులు సూచించారు. మీకు చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఎప్పటి నుంచి మాకు ఉస్మానియా దవాఖానా కావాలి, మాకు ఉస్మానియా దవాఖానా కావాలని ఎంత పెద్ద ధైర్యంతో తీసుకునే నిర్ణయం అది. 31 ఎకరాలలో గోశామయలో సుమారు 2,000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా అంటే బ్రాండ్ ని మళ్ళీ తీసుకొస్తున్నాము ఇంకో రూపంలో. 10 ఏళ్ల నిర్ణయాలు తీసుకోలేకపోయాం, 20 ఏళ్ల నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. కానీ ఈ రోజు కోర్టుల కేసును గౌరవిస్తూ మళ్ళీ మన క్లైంట్లను కాపాడుకుంటూ చరిత్రను మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోశామయలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో 31 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్. హాస్టల్ బిల్డింగ్ లే కొత్త కోర్సులు కావాలా మాకు సూపర్ స్పెషాలిటీ ఉస్మానియాలో సొసైటీ. రాజకీయాలు ఏముంటాయి, ఒకరోజు ఈ సర్కారు ఉంటుంది, ఒకరు ఆ సర్కారు ఉంటుంది. చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకోవాలి, చరిత్రలో గుర్తించుకునే పనులు మనం చేసుకోవాలి.